పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చేయక దీవించండి. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నారు, కానీ కొంతమంది ఆశీర్వాదము పొందుకునే స్థితిలో ఉంటూ ఉన్నారు, అయోగ్యతను కలిగి ఉంటూ ఉన్నారు. కారణం ఏమిటయ్యానంటే, ఆయన అంటూ ఉన్నారు, మీ అందరి పిలుపు ఆశీర్వాదించడానికి ఆయన పిలిచారు, కానీ మీరేం చేస్తున్నారు తెలుసా? కొంతమంది దూషిస్తున్నారు, కొంతమంది కీడుకు ప్రతి కీడు చేస్తున్నారు. అందువల్ల ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదము, ఆయన నుంచి వచ్చే దీవెన, ఆయన నుంచి వచ్చే ప్రతి మేలు కోల్పోతూ ఉన్నాం. నీవు ఆశీర్వాదింపబడాలనంటే నువ్వు దోషణకు ప్రతి దోషణ చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నువ్వు దోషణకు ప్రతి దోషణ, కీడుకు ప్రతి కీడు నువ్వు చేస్తూ ఉంటే దేవుని నామము దూషింపబడుతోంది. జాగ్రత్త. అంటే నిన్ను బట్టి ఆయన నామము మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, కానీ నిన్ను బట్టి ఆయన నామమును దూషింపే విధముగా నువ్వు ఉండకూడదు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, రక్షింపబడిన ప్రజలారా, మిమ్మల్ని బట్టి నా నామము దూషింపబడుతున్నది, అందువలన మీరు ఆశీర్వాదించబడడం లేదు, అందువలన మీరు మేలులు పొందుకునే స్థితిలో అర్హతను కోల్పోతూ ఉన్నారని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మనము రక్షింపబడ్డాం, ఆయన ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆయన ఆశీర్వదించడానికి పిలిచారు, మీరందరూ వచ్చారు. ఈరోజు దోషణకు ప్రతి దోషణ చేస్తుంటే, ఈరోజు కీడుకు ప్రతి కీడు చేస్తూ ఉంటే ఆయన నామము అన్యజనులు ఎదుర్కొంటా దూషింపబడుతుంది. ఆ విధముగా దూషింపబడితే నీకు వచ్చేది ఆశీర్వాదము కాదు, నీకు వచ్చేది మేలులు కాదు, నీకు వచ్చేది ఆయన కృప, ఆయన దీవెన కాదు, నువ్వు శాపాన్ని పొందుకుంటావని ఆయన మాట్లాడుతున్నారు. అందుకే పేతురు గారు అంటూ ఉన్నారు, ఓ ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడయ్యానంటే ఆశీర్వదించడానికి పిలిచారు. ఎందుకయ్యానంటే, ఇదిగో మీరు దోషణ ప్రతి దోషణ చేయకుండా ఉంటే, మీరు కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉంటే దేవుడు దీవించిన ఆ ఆశీర్వాదము, ఆ దీవెన మీకును, మీ కుటుంబములకును, మీ పిల్లలకు, మీ తరతరములు కూడా ఆ దీవెన ఉంటుందని ఆయన మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనము కీడుకు ప్రతి కీడు చేస్తూ ఉంటే, ఈరోజు దోషణకు ప్రతి దోషణ చేస్తూ ఉంటే, నువ్వు ఆయన దగ్గర నుంచి ఏది ఆశించడానికి అర్హత నీకు నాకు లేదు. మరి ఎప్పుడు ఆయన నామాన్ని ఘనపరుస్తాం, ఎప్పుడు ఆయన నామాన్ని మనము మహింపపరుస్తాం అయ్యానంటే, కీర్తనల గ్రంథము 1:2-3 ఆయన మాట్లాడుతున్నారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాల్వల యోరన నాటబడిన మొక్క వలె స్థిరముగా ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు ఏ విధముగా ఉండాలో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే నువ్వు కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆయన మందిరములోనికి వచ్చి నువ్వు స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన ఎందుకు దావీదు గారు ఈ విధముగా మాట్లాడుతున్నారు? దుష్టుల చొప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపవాసులు కూర్చోద్దు అని ఎందుకు మాట్లాడుతున్నారు అయ్యానంటే, ఆయన రక్షింపబడిన బిడ్డలు వేరుపరచబడాలి అని ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు దుష్టులతో కలిసి ఉండకూడదు, నువ్వు పాపులతో కలిసి ఉండకూడదు, అపహాసులతో అపహాసం చేసే చోట నువ్వు వారితో కలిసి ఉండకూడదు. నువ్వు సపరేట్ బిడ్డవు. హల్లెలూయా. నువ్వు వేరుపరచబడ్డావు, నువ్వు దుష్టుల్లోంచి వేరుపరచబడ్డావు, అపహాసకుల నుంచి వేరుపరచబడ్డావు, ఆ పాపుల నుంచి వేరుపరచబడి నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటున్నావు. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు అని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈరోజు దేవుడు ఆశీర్వదిస్తాడని నువ్వు విశ్వసిస్తున్నావు, కానీ నీ నా చేష్టలు సరిలేవు. ఈరోజు ఆయన మందిరములో నీటి కాలువలు ఎవరైనా నాటబడిన ఆ మొక్క ఏ విధముగా వర్ధిల్లుతుందో, ఏ విధంగా ఆశీర్వదింపబడుతుందో ఆ విధంగా ఆశీర్వదిద్దామని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంటే మనం ఏమి చేస్తున్నాం? మన సహవాసము దుష్టులతోనే,
మన సహవాసము పాపులతోనే, మన సహవాసము అపహాసకులతోనే ఆ విధముగా ఉంటే యేసయ్య నామము దూషింపబడుతుంది. ఆ విధముగా నువ్వు అపహసించే వారితో, నువ్వు దుష్టులతో ఆ పాపుల మార్గాన్ని నిలిచి ఆ మార్గమును నడుస్తూ ఉంటే ఆయన నామము దూషింపబడుతుంది. కాబట్టి ఆ మార్గమును విడిచి నువ్వు వేరే ఒక మార్గములో నడవాలి. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదము పొందుకోవాలంటే నువ్వు వేరుబాటు జీవితం కలిగి ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వేరుపాటు జీవితము కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదింపబడడానికి అర్హత నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు వేరుపాటు జీవితం మన జీవితంలో ఉందా? దావీదు గారే కాదు, సామెతల గ్రంథము 4:16 చూడండి. దావీదు గారు కుమారుడైన సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్నారు. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపొమ్ము, పారిపొమ్ము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, నిలవద్దు, నడవద్దు, కూర్చోవద్దు అని మాట్లాడుతుంటే ఆయన యొక్క సొలొమోను గారు మాట్లాడుతున్నారు, ఆ దుష్టుల మార్గము నుంచి నీవు పారిపోము, ఆ దుష్టుల మార్గములోంచి నువ్వు తొలగిపోమని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? తొలగిపోకుండా ఆ మార్గంలోనే నిలబడుతున్నాం. పారిపోకుండా నేను బలవంతుణ్ణి అని చెప్పి నువ్వు అక్కడే ఆ పాపుల మార్గాన్ని, అపహాసులు కూర్చుండే చోటన నువ్వు తిరుగుతున్నావు. అందుకే ఆయన నామమును దూషింపబడుతోంది. ఆ నామమును దూషింపబడితే నువ్వు ఆశీర్వాదానికి అర్హత నీలో లేదు. ఆశీర్వాదము అర్హతను ఉండాలంటే వేరుపాటు జీవితము కలిగి ఉండాలి. ఏ విధముగా నువ్వు వేరుపాటు జీవితము కలిగి ఉండాలి? ఏ విధముగా వేరుపాటు జీవితము కలిగి ఉండాలంటే దుష్టులు చొప్పున, ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుంటున్న చోటన కూర్చోటక, ఆ మార్గములో నుంచి నువ్వు తొలగిపోయి వేరుపాటు జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు తల్లి. అప్పుడు మాత్రమే నువ్వు అర్హత నువ్వు కలిగి ఉంటావు. నువ్వు ఎంతకాలము దుష్టులతో తిరుగుతుంటావో, ఎంతకాలము అపహాసకులతో అపహసిస్తూ ఉంటావో, ఎంతకాలము ఆ దుష్టుల మార్గంలో తొలగకుండా అక్కడే నువ్వు నిలబడి ఉంటావో, అంతకాలము కూడా దేవుని ఆశీర్వాదం నేను పొందుకోలేం. ఈరోజు ఎందుకు దేవుని బిడ్డలు ఆశీర్వాదానికి దూరం అవుతున్నారు? ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఎందుకు అనారోగ్యం వస్తుంది అని అంటే, నీవు నిలబడే చోట నీవు నిలబడకుండా వేరే దిక్కున నీవు నిలబడుతున్నావు. ఎవరితో కూర్చుండాలో అక్కడ కూర్చోకుండా, సంఘములో కూర్చోకుండా, సంఘములో నిలబడకుండా, ఆ సంఘములో ఆరాధన చేయకుండా, వాక్యమును నువ్వు శ్రద్ధగా వినకుండా వేరే చోట నువ్వు కనబడుతున్నావే, వేరే చోట తిరుగుతున్నావే, వేరే మార్గములో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావే, అలాంటి వారు దేవుని సన్నిధిలో ఆశీర్వాదము పొందుకోవడానికి అర్హత లేదని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు తల్లి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. నా బిడ్డలు దీవించబడాలని ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. నీ బిడ్డలు నీవు వేరుపాటు జీవితం కలిగి ఉంటూ ఉన్నారా? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటూ ఉన్నారా? విశ్వాసమైన మార్గంలో నడుస్తూ ఉన్నారా? ఆయన యొక్క ఆ లోకమును విడిచి దేవుని సంఘములోనికి వచ్చి ఈరోజు నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలని ప్రార్థన చేయగలుగుతున్నావా తల్లి? ఈరోజు అబ్రహాము దీవించబడడానికి గల కారణం ఏమిటో తెలుసా? అబ్రహాముతో అంటూ ఉన్నాడు, అబ్రహాము నువ్వు ఆ యొక్క దేశంలో ఉండడానికి వీలులేదు, నువ్వు వేరైపోవాలి. హల్లెలూయా. నువ్వు వేరుపాటు జీవితము కలిగి ఉండాలి. నీ తల్లి తండ్రులతో ఉండడానికి వీలులేదు, నీ గ్రామస్తులతో ఉండడానికి వీలులేదు, ఆ దేశంలో ఉండడానికి వీలులేదు, అన్య సంప్రదాయాలు చేయడానికి వీలులేదు, ఆ విగ్రహాలు అమ్ముకొని ధనము సంపాదించుకోవడానికి వీలులేదయ్యా. నేను నిన్ను దీవించాలంటే వేరుపాటు జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు అబ్రహాము వలె వేరుపాటు జీవితము కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. దేవుడు మొదట ఏమి చేశాడయ్యా తెలుసా? ఆదికాండము 4:4 చూద్దాం. 1:4 చదవండి తల్లి. వెలుగు మంచిదై వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ఏమి చేశాడు తెలుసా? వేరుపరచడం మొదలు పెట్టాడు ఆయన మొట్టమొదట.
నిన్ను దీవించాలంటే, ఆశీర్వదించాలంటే నువ్వు మొదట వేరుపరచబడాలి. ఆయన చీకటిని సృజించాడు, వెలుగుని సృజించాడు. కానీ ఈ చీకటి మంచిదిగా కనబడలేదు, వెలుగు మంచిదిగా కనబడింది. వెంటనే చీకటి నుంచి వెలుగును వేరు చేశాడు. హల్లెలూయా. నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలి. నువ్వు వేరుపరిచే జీవితము ఉండాలి, వేరుపాటు జీవితం ఉండాలి. నీ నడకల్లో వేరుపాటు, నీ చూపుల్లో వేరుపాటు, నీ యొక్క అభిప్రాయంలో వేరుపాటు, నీ తలంపులో వేరుపాటు, ప్రతిదీ కూడా వేరుపాటు జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఆదామును అవ్వని ఎక్కడ పెట్టాడు అయ్యానంటే ఏదోను తోటలో పెట్టాడు. ఆ భూమినంతటిని వేరుపరిచాడో ఆ సపరేట్గా కంచి పెట్టి దేవుడు ఆ యొక్క ఆదామును అవ్వను వేరుపాటు జీవితంలో పెట్టాడు. హల్లెలూయా. అంటే వేరుపాటు జీవితము నువ్వు కలిగి ఉండాలి. ఆయన సంఘంలో, ఆయన సహవాసంలో, ఆయన ప్రార్థనలో, ఆయన వాక్యంలో, ఆయన రొట్టె విరిచే ఆ యొక్క అనుభవంలో నువ్వు ఉంటూ ఉండాలి. ఉంటే దేవుడు నిన్ను దీవించే దేవుడు. హల్లెలూయా. ఆదాము అవను వేరుపాటు చేస్తూ ఉంటే సాతానుడు మాట విని ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. వేరుపాటు జీవితాన్ని కోల్పోయారు. ఎవడో మాట విన్నారు, వాళ్ళు సాతానుడు మాట విన్నారు. అది నిజమా అంటూ ఉంటే వారు అది నిజమని నమ్మారు, కానీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు నువ్వు వేరుపాటు జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి తల్లి. హల్లెలూయా. వేరుపాటు జీవితం మనము కలిగి ఉంటున్నామా? ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు, కన్నీరు పెడుతున్నారు, రోదన చేస్తూ ఉన్నారు. అయ్యా మమ్మల్ని దీవించు, మమ్మల్ని ఆశీర్వదించమని చెప్తూ ఉంటే దేవుడు వారితో అనే మాట ఏమిటో తెలుసా? మీరు ఐగుప్తులో ఉన్నంత కాలము మిమ్మల్ని ఆశీర్వదించను, కానీ మీరు ఐగుప్తు నుంచి బయటకు వస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడును. హల్లెలూయా. అంటే వేరుపాటు జీవితము ప్రతి విషయంలోనూ కూడా ఆశీర్వాదానికి మొట్టమొదటి మెట్టు ఏమిటంటే నువ్వు వేరుపరచబడాలి. నీ పిల్లలు వేరుపరచబడాలి, నీ యొక్క ఆత్మీయ స్థితి వేరుపరచబడాలి, నీ శరీరాశ వేరుపరచబడాలి, నీ యొక్క నేత్రాశ వేరుపరచబడాలి. పరిశుద్ధమైన జీవితంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఈరోజు మనం వేరుపరచబడుతూ ఉన్నావా? వేరుపరచబడాలయ్యానంటే నువ్వేమి చేయాలో తెలుసా? నీ సర్వ అధికారము ఆయనకు అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. నీకు నువ్వు వేరుపాటు చేసుకోలేవు. నీకు నువ్వు పాపాన్ని విడిచిపెట్టుకుందామంటే అది నీ వల్ల కాదు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూడండి తల్లి. ఆయన స్పష్టముగా ఆయన మాట్లాడుతున్నారు. వేరుపాటు ఏ విధముగా ఉండాలి ఆయన మాట్లాడుతున్నారు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు వేరుపాటు జీవితము కలిగి ఉంటే నీ పూర్తి అధికారము ఆయన చేతులకు అప్పచెప్పుకొని నీ పూర్ణ హృదయంతో ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన ఏమి చేస్తారు తెలుసా? నిన్ను వేరుపాటు జీవితంలోనికి తీసుకువెళ్తారు. ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? పూర్తి అధికారము ఆయన మీద పెట్టాం. నీ యొక్క కుటుంబ అధికారము, నీ బిడ్డల అధికారము ఆయన చేతుల్లో పెట్టు. పూర్ణ హృదయంతో ఆయనను నమ్మవు. అప్పుడప్పుడు అధికారం పెడుతూ ఉంటావు. అది నా చేయి దాటిపోయిందన్నప్పుడు, అది నా వల్ల కాదన్నప్పుడు, అది మనుషుల వల్ల ఎవ్వరూ కాదన్నప్పుడు, ఇంక ఎవరు నాకు సహాయం చేయరన్నప్పుడు, ఆ యొక్క అనారోగ్య స్థితి లోతులోనికి వెళ్ళిపోయినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అప్పుడు నీ అధికారానికి, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటావు. కానీ ఆయన నిన్ను ఆశీర్వదించడానికి మొదట ఏమి చూస్తున్నాడు తెలుసా? నీ అధికారం అంతా మొదట ఎవరికి ఇచ్చావని ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ నమ్మకం అంతా ఎవరికి ఇచ్చావని ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు పూర్తి అధికారము నీది, నీ బిడ్డలది, నీ భర్తది, నీ కుటుంబం అంతా కూడా నువ్వు ఆయన అధికారాన్ని ఒప్పుకొని నువ్వు సాష్టాంగ పడిపోతే ఆయన ఏమి చేస్తారు తెలుసా? నీ మార్గమును సరళము చేసుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆ మార్గములన్నీ ఆశీర్వాదాలే. ఆ వేరుపాటు జీవితములంతా కూడా నీకు సంతోషమే, సమాధానమే, ఆశీర్వాదాలే నువ్వు పొందుకుంటావు. ఈరోజు నువ్వు ఆయన అధికారాన్ని ఒప్పుకొని వేరుపాటు జీవితము కలిగి ఉంటున్నావా తల్లి? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం.
ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తన పాపములను పితరుల పాపములను ఒప్పుకొనిరి మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. చాలు తల్లి, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ మొదట ఏమి చేశారంటే అన్యజనులందరి నుంచి వేరుపాటు జీవితము కలిగి ఉన్నారు. హల్లెలూయా. తమ పాపములు ఒప్పుకుంటూ, తన పితరుల శాపములు ఒప్పుకుంటూ, ఆ కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి ధర్మశాస్త్రమును ధ్యానిస్తున్నారు. అంటే వారు దీవించబడడానికి మొట్టమొదటి కారణము ఆ శ్రమలలోంచి, ఆ కష్టంలోంచి, ఆ వేదనలోంచి, ఆ పితరులు చేసిన ఆ పాప శాపముల నుంచి బయటికి లేవనెత్తబడి ఆశీర్వదించడానికి వారు చేసిన మొట్టమొదటి దేవుడు వారితో మాట్లాడిన మాట ఏమిటనంటే, మీరు అన్యజనుల ఎదుట నుండి మీరు ప్రత్యేకింపబడి మీరు నిలవబడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రత్యేకింపబడి వేరు చేయబడి నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు నిలవబడి ధర్మశాస్త్రమును దాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నిన్ను నేను ఆశీర్వదించే దేవుడను. అందుకే ఆయన అంటూ ఉన్నారు, పేతురు గారితో అంటూ ఉన్నారు, మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అయ్యానంటే ఆశీర్వదింపడానికే పిలిచారు. కానీ మీరు ఆశీర్వదింపబడాలంటే దూషణకు ప్రతి దూషణైననో కీడుకు ప్రతి కీడైననో మీరు చెయ్యకుండా వేరుపరచబడాలి. హల్లెలూయా. వేరుపరచబడితే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. తల్లి, ఏమిటి వేరుపరచబడడం అని అంటే, నువ్వు నీ పాపములు ఒప్పుకున్నావు, నీ అధికారం అంతా ఆయనకు అప్పచెప్పుకున్నావు. అప్పుడు నువ్వేమి చేయాలో తెలుసా? వేరుపరచబడాలంటే సజీవ యాగముగా నీ ప్రాణమును, నీ దేహమును, నీ ఆత్మను ఆయన చేతుల్లో పెట్టాలి. హల్లెలూయా. దానిని ఏమంటారంటే వేరుపాటు జీవితం. రోమపత్రికలో 12వ అధ్యాయంలో అదే మాట్లాడుతున్నారు. దేవునికి ఉత్తమమైనది, దేవునికి అనుకూలమైనది ఏమిటి అనంటే, నీ శరీరమునో, నీ ప్రాణమునో, నీ దేహమునో సజీవ యాగముగా ఆయనకు అప్పచెప్పుకుంటే నీవు ఆయన దృష్టిలో వేరుపరచబడతావు. హల్లెలూయా. ఈరోజు వేరుపరచబడాలి తల్లి. నువ్వెంతకాలం ఇంకా వేరుపరచబడకుండా ఆ లోకంలోనే, ఆ పాపంలోనే, ఆ శాపంలో ఉంటే నువ్వు చేసేది అది ప్రార్థన కానీ కాదు, నువ్వు చేసే ఉపవాసము కానీ కాదు. నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదైనా నువ్వు పొందుకోవాలి అని అంటే మొట్టమొదటి మెట్టు ఏమిటనంటే నీవు వేరుబాటు జీవితము నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. వేరుపాటు జీవితం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? నీ బిడ్డలు కలిగి ఉన్నారా? ఈరోజు లోకంలో ఒక సామెత ఉంది, నేను మాట్లాడను అలాంటి మాటలు నా నోటిలోంచి రానవను, కులముతో ఏదో అంట, ఇంకొక సమూహముతో ఏదో అంట. ఆ విధముగా ఉంటే నువ్వు ఆశీర్వాదము పొందుకోలేవు. ఏ ఎండకో ఆ గొడుగు పెడితే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలంటే నువ్వు ప్రత్యేకింపబడి ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచనములు చదువుకుందాము తల్లి. నేను ఆ ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు, నాకు వేరయ్యి మీరేమీ చేయలేరు, ఏమి మీరు సాధించలేరు. మీ శక్తి అనుకుంటున్నావు, నీ బలం అనుకుంటున్నావు, నీ తెలివితేటలు అనుకుంటున్నావేమో. ఈరోజు ఆయనకు వేరై నీవు చేయలేవు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, ఆయనలో నువ్వు అంటు కట్టబడాలి, నీలో ఆయన అంటు కట్టబడాలి. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు అంటు కట్టబడతావు అనంటే ఈ లోకము నుంచి నువ్వు వేరుపరచబడినప్పుడు. హల్లెలూయా. ఈ శాపము నుంచి, ఆ పాపము నుంచి, ఆ అక్రమము నుంచి, ఆ అన్యాయము నుండి, ఈ శరీరస నేత్రస జీవపు డంబము నుంచి నువ్వు వేరుపరచబడి ఆయనలో అంటు కట్టబడినప్పుడు మాత్రమే నీవు ఏదైనా చేయాలనుకుంటే నువ్వు అప్పుడు ప్రార్థన చేయి. హల్లెలూయా.
ఏదైనా ఉపవాసం ఉంటే అప్పుడు ఉపవాసం ఉండు, ఏదైనా కన్నీరు కాస్తే అప్పుడు కన్నీరు కాచు, ఏదైనా ఎప్పుడైనా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఆయనలో అంట కట్టబడినప్పుడు మాత్రమే నువ్వు చేయాలి. హల్లెలూయా. వేరుపరచబడాలి. వేరుపరచబడిన నీవు సంఘములో, ఆ యొక్క సహవాసంలో, ఆ ప్రార్థనలో, ఆ వాక్యములో, అక్కడ రొట్టు విరుచుట యందు, ఆ సహవాసంలో ఉంటేనే నీవు ఏదైనా ఆశీర్వాదమో నువ్వు పొందుకుంటావు. ఈరోజు ఇప్పటి వరకు ఈరోజు నీకు తెలియలేదమ్మో, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మాట్లాడుతున్నాడు. వేరుపాటు జీవితం కలిగి ఉన్నావా? ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు, నాకు వేరై మీరేమీ చేయలేరు. ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? స్వయంగా యేసు క్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నారు. ఈరోజు వేరుపాటు జీవితం నీకుందా? లేదా దేవుని నుండే వేరైపోతున్నావా? సంఘము నుండి వేరైపోతున్నావా? సహవాసము నుండి వేరైపోయి నా శక్తి, నా బలం అనుకుని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, అది నీ వల్ల కాదు, అది మనుషుల వల్ల కాదు. ఏదైనా ఆశీర్వాదము పొందుకోవాలనంటే, దీవెనను పొందుకోవాలనంటే వేరుపాటు జీవితము కలిగి ఉండి ఆయన సన్నిధిలో నువ్వు నాటబడి మొక్కవలెని ఉంటే అప్పుడు నువ్వు ఆశీర్వాదము పొందుకుంటావు. హల్లెలూయా. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 9వ వచనము చదవండి తల్లి. ఒక ప్రజల కోసము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. మెట్టల శిఖరముల నుండి అతను చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసము మాట్లాడుతున్నారు. ఆ జనము ఏ విధముగా ఉన్నారు తెలుసా? ఒంటిగా నివసించే జనము, వారు ప్రత్యేకింపబడిన జనము. వారు ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తు నుంచి విడిపించిన ప్రజల కోసము ఆయన మాట్లాడుతున్నారు. వారు ఒంటిగా నివసించే జనము అని మాట్లాడుతూ ఉన్నారు. వీరు మిగతా జనములలో లెక్కించబడరు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఇది అన్యులలో లెక్కించబడరు, వీరు అన్ని ఆచారాలలో లెక్కించబడరు, మూఢ నమ్మకాలలో లెక్కించబడరు, ఈ లోకాశలో లెక్కించబడరు. వీరు ఏ విధముగా ఉన్నారో తెలుసా? కొండల నుంచి ఆయన చూస్తూ ఉంటే వారు ఒంటిగా నివసించే జనము. అన్య జనంలో కలిసి జీవించేవారు కాదు, అన్య జనంలో కలిసి నడిచేవారు కాదు, అన్య జనంలో కలిసి కూర్చుండేవారు కాదు, అన్య జనంలో నివసించేవారు కాదు. వీరు ఏ విధముగా ఉన్నారు తెలుసా? ప్రత్యేకింపబడిన జనంగా ఉన్నారు. వీరు ఒంటిగా ఉంటూ ఉన్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నవారు, దేవుని మేలులు పొందుకున్నవారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరు తెలుసా? వారు ఇశ్రాయేలులో ప్రజలు. ఈరోజు నువ్వు ఒంటిగా జీవిస్తున్నావా? ప్రత్యేకింపబడిన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ సంఘము జీవించగలుగుతున్నావా? ఆయన చూస్తూ ఉన్నాడు. కొండల మీద నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? వేరుపాటు జీవితమును నీలో ఉందా? లేదా ప్రత్యేకింపబడిన జీవితము నీలో ఉందా? లేదా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా? లేదా నీ పూర్తి అధికారం ఆయనకు అప్పచెప్పుకొని ఆయన సంఘములోను, ఆయన సహవాసములోను నువ్వు ప్రత్యేకింపబడిన జనముగా ఈరోజు నువ్వు జీవిస్తున్నావో లేదో ఆయనని ఆశీర్వదించడానికి చూస్తూ ఉన్నారు. ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం? ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. ఆ జనాంగాన్ని చూస్తూ ఉంటే వారు ఏ విధంగా ఉన్నారంటే ఒంటిగా నివసించే జనం. వారు అన్య జనులలో లెక్కింపబడలేదు. వారు లెక్కించడు దేవుడు వారిని. ఎందుకు తెలుసా? వీరు ఆశీర్వదింపబడిన జనాంగం. హల్లెలూయా. వారు ఐగుప్తు నుంచి వారు విడిపించబడిన జనాంగము, ఐగుప్తు నుంచి వేరుపరచబడిన జనాంగము, ఆయన రక్తధారలో కడగబడిన జనాంగము, ఆయన పాలు తెల్లులు ప్రవహించి ఆ దేశంలోనికి నడిపించే జనాంగము. వారు మన్నాను తిన్న జనాంగము, వారు బండలో నీళ్లు త్రాగిన జనాంగము, వారు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము క్రింద నడిచిన ఆశీర్వాదము పొందిన జనాంగము వారు. హల్లెలూయా. అలాంటి జనాంగాన్ని చూసి ఆ యొక్క బాలాకు భయపడ్డాడు. బాలాకు భయపడి బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, మనుషులను పంపించాడు. బిలాము, నువ్వు గొప్ప యాజకుడు కదా, గొప్ప దైవజనుడు కదా, దేవుడు నీతో ఉన్నాడు కదా,
నాకు భయం వేస్తుంది. ఒక తెగ ఉన్నారు, వారు ఒంటరిగానే ఉంటున్నారు. వారు ఎర్ర సముద్రం చీల్చుకొని వచ్చేసారో, వారు ఎరుక గోడలను బద్దలు కొట్టుకుని వచ్చేసారో, వారిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. వారు ఆశీర్వదింపబడిన జనాంగం. వారు ఎవరి చేతుల్లో ఉన్నారు తెలుసా? దేవుని చేతుల్లో వారు ఉన్నారు. వారిని ఏమి చేయలేనో, వారితో యుద్ధం నేను చేయలేనో, నీ చేతుల్లో పెడుతున్నానో, వారిని శపించడానికి నువ్వు రావాలి. ఆ దౌర్భాగ్యుడైన ఆ బిలాము ఆ ధనమును ఆశించి దేవుని జనాంగాన్ని శపించడానికి వచ్చాడు. ఏ విధముగా శపించడానికి వచ్చాడయ్యానంటే 23:1 చదవండి తల్లి. అప్పుడు బిలాము, చదవమ్మా. అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములు కట్టించి 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పాడు. 1-2 కాదు, 7 బలిపీఠాలు కట్టించు, 7 కోడెదలను నువ్వు అర్పిందాం. ఏ విధంగా జరగదో చూద్దామని చెప్పి ఆ బిలాము బాలాకు కలిపి 7 బలిపీఠాలు కట్టి ఇశ్రాయేలు ప్రజలను శపించడం మొదలుపెట్టాడు. కానీ బిలాము వల్ల కాలేదు, ఆ బాలాకు వల్ల కాలేదు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడితే, దేవుని రక్తధారలో కడగబడిన బిడ్డవు, ఆయన మేఘము కింద ఆయన వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే ఎన్ని అపవాది శక్తులు వచ్చినా నిన్నేమీ చేయలేవు. ఆ ఆశీర్వాదం నుంచి నేనేమీ చేయలేవు. అందుకే పెద్దయ్య గారు మాట్లాడేవారు ఏమిటో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవరు ఏమీ నిన్ను చెయ్యలేరు, నిన్ను తాకలేరు. ఎందుకు తెలుసా? నీవు ఆయన చేతుల్లో ఉన్నావు కాబట్టి, నువ్వు ఆయన వాక్యంలో ఉంటున్నావు కాబట్టి, నువ్వు ఆయన ఆత్మ కింద ఉంటున్నావు కాబట్టి నిన్ను ఎవ్వరు ఏమీ నిన్ను చేయలేరు. ఆ బిలాము బాలాకు కలిపి 7 బలిపీఠాలు కట్టారు కానీ ఏమీ చేయలేరు. బిలాము శపిందమని మాట్లాడుతున్నాడు కానీ, శపిందమని శాపకరమైన వచనములో పలుకుతున్నాడు కానీ, అతని నుంచి నోటి నుంచి వచ్చేదంతా ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదకరముగా మారిపోతున్నాయి. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంకా బిలాముతో బాలాకు అంటూ ఉన్నాడు, ఇది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కాదయ్యా. వారికి దేవుడు ఆశీర్వదించబడిన జనాంగం. వారు అన్యులతో కలిసి ఉండేవారు కాదు. అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు, అన్య నడకలు, పాపుల మార్గము, ఆ అపాసులు కూర్చుండే చోట కూర్చుండేవారు కాదు. వారు మేఘమ్మ కింద కూర్చుండేవారు. హల్లెలూయా. వాక్యము కింద కూర్చుండేవారు. వారు దేవుని హస్తధారంలో, ఆ యొక్క హస్తంలో, ఆయన రక్తధారలో నడిచే బిడ్డలయ్యా. నీవు నేను కలిసిన ఇంకొక నీకు లాంటి ఒక 7 బలిపీఠములు కాదు, 14 బలిపీఠములు కట్టిన నీకు లాంటి ఒక్క బిలాము కాదు, 14 బిలాములు వచ్చిన వారిని ఏమీ చేయలేరు. కారణం ఏమిటో తెలుసా? తన శరీర ప్రాణ ఆత్మ దేవునికి సమర్పించుకునే వారు బయలుదేరడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తి అధికారాన్ని కప్పచెప్పుకుని మేఘము ఎక్కడ ఆగుతామంటే అక్కడ ఆగుతున్నారో, దేవుని వాక్యము ఏ విధంగా మాట్లాడుతుంటే ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి దేవుని ఆశీర్వాదం వారి చుట్టూ ఉన్నది. హల్లెలూయా. వారి కుటుంబముల మీద ఉన్నది. తల్లి, ఈరోజు నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? పూర్తి అధికారాన్ని ఒప్పుకొని వాక్యానుసారంగా నడుస్తున్నావా? ఆత్మ చెప్పినట్లు ఈరోజు నువ్వు నడిపించబడుతున్నావా? తల్లి, ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే ఆయన మేఘము కింద, ఆయన వాక్యం కింద, యాజకుల సమక్షంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. బయటికి వెళితే, పాపుల మార్గానికి వెళ్తే, అపహాసులు కూర్చుంటున్న చోటను కూర్చుంటే, ఆ యొక్క దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే ఆశీర్వాదము నువ్వు కోల్పోతావు. బిలాము అంటూ ఉన్నాడు బాలాకుతో, ఇది నా వల్ల కాదు, నేనేమీ చేయలేనయ్యా. వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన బిడ్డలో, వారు దేవుని చేత ప్రత్యేకింపబడిన బిడ్డలో. ఈరోజు దేవుని చేత నువ్వు ప్రత్యేకింపబడిన బిడ్డవు. తల్లి, అన్యులతో సహవాసం చేయడానికి వీలు లేదు. ఈరోజు సంఘాలలో కనబడేది ఏమిటో తెలుసా? పాపులతో సహవాసం చేస్తున్నారు, దుష్టులతో సహవాసం చేస్తున్నారు, పాపుల మార్గాన్ని నడుచుకుని దేవుని నామాన్ని అపహాసించే విధముగా తిరుగుతున్నారు.
దేవుని నామాన్ని అపహాసించే విధముగా నీవు కానీ నీ కుటుంబము కానీ ఉంటే దేవుడు నిన్ను గణపరచడు, దేవుడు నిన్ను ఆశీర్వదించడు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నన్ను గణపరిచే వాడినే నేను గణపరుస్తాను. ఈరోజు నిన్ను బట్టి, నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి దేవుని నామాను దూషింపబడుతుందా, గణపరచబడుతుందా? అందుకే ఆయన అంటూ ఉన్నారు, పేతురు గారు అంటూ ఉన్నారు, దోషణకు ప్రతి దోషణైనను, కీడుకు ప్రతి కీడైనను నువ్వు చేయకు. ఆ విధంగా చేస్తే దేవుని ఆశీర్వాదము పోయి నీ మీదకు కీడు వస్తుందని మాట్లాడుతున్నారు. చివరిగా బిలాం అంటూ ఉన్నాడు, నా వల్ల కాదయ్యా, నేనేమి చేయాలి, కానీ ఒక ఉపాయము మాత్రము నేను చెప్తాను. ఏమిటి ఉపాయం అనంటే, మోయాబీలు అందమైన వారు కదా, అందమైన యవనస్తులు ఉన్నారు కదా, వారు ఐగుప్తు నుంచి బయలుదేరారు, ఎరికే కోట గోడలు బద్దలు కొట్టి ఆ కోట గోడల నుంచి వస్తూ ఉన్నారు. కాబట్టి నీ అందమైన స్త్రీలను అక్కడ నువ్వు నిలబెడితే ఏమి జరుగుతుందయ్యానంటే, అక్కడ ఒకసారి మనము చూసినట్లయితే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 3వ వచనము చదవండి తల్లి. 3వ వచనం, అట్లు ఇశ్రాయేలులో బయల్పెయేరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగికొలెను. జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, అప్పటి వరకు వేరుపాటు జీవితం కలిగి ఉన్నవారు, అప్పటి వరకు జనాంగములో కలిసి లెక్క పెట్టలేని ఒంటరిగా ఉన్న జనాంగము ఎందులో కలుసుకున్నారయ్యానంటే 3వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, అట్లు ఇశ్రాయేలులో బయల్ పేరుతో కలుసుకొని నందున. అంటే వారు వేరుపాటు జీవితాన్ని విడిచిపెట్టి మోయాబీలతో కలుసుకొని నందున, అంటే వారు ప్రత్యేకింపబడిన జీవితమును విడిచిపెట్టి మోయాబీలతో సహవాసము చేసినందున, మోయాబీలతో కలిసి తిరిగినందున, మోయాబీలతో మాట్లాడినందున, మోయాబీలతో కలిసి భోజనం చేసినందున, మోయాబీలు ఆ యొక్క దేవతలకు సాష్టాంగ పడి నమస్కారం చేసినందున ఏమి జరిగిందయ్యారంటే, దేవుని కోపము వారి మీద రగులుకొన్నది. అంటే నువ్వు ప్రత్యేకింపబడిన ఉన్నంత వరకు కూడా నిన్ను ఎవడు ఏమీ చేయలేడు. అడు సాతానుడైనా, అడు దురాత్మ అయినా, ఈ గ్రామ దేవతలైనా సరే నిన్నేమీ చేయలేవు. నీవు వేరుపాటు జీవితము కలిగి ఉంటే దేవుని సన్నిధి నీతో ఉంటుంది, దేవుని హస్తము నీతో ఉంటుంది, దేవుని రక్తము నీతో ఉంటుంది, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీకు కంచెగా ఉంటారు. కాబట్టి ఎవరు ఏమీ చేయలేరు. ఎవరో మాటలు విని నువ్వేమి చేస్తున్నావు, చూడకూడని చూస్తున్నావు, వారితో సహవాసము చేస్తూ ఉన్నావు, వినకూడని మాటలు వింటున్నావు, వారితో నువ్వు కలిసిపోతున్నావు, అపహాసకులను చూస్తున్నావు, నేను కూడా సంతోషపడాలి, ఆనందపడాలని చెప్పి వారితో అపహాసించే విధముగా, దేవుని నామాన్ని దూషించే విధముగా దూషణకు ప్రతి దూషణ చేస్తున్నావు, కీడుకు ప్రతి కీడు చేస్తూ ఉన్నావు. అందువల్ల దేవుని హస్తమునకు దూరమయ్యి, దేవుని దీవునకు దూరమయ్యి, దేవుని కాపుదలకు దూరమయ్యి, దేవుని యొక్క ఆత్మకు దూరమయ్యి, దేవుని రక్తమునకు దూరమయ్యి ఏమి చేస్తున్నావో తెలుసా? దేవుని కోపమునకు, దేవుని ఉగ్రతకు, దేవుని శాపమునకు ఈరోజు దగ్గరైపోతున్నావు. ఈరోజు ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నాం? లేఖనము సెలవిస్తుంది, 25వ అధ్యాయము, ఇశ్రాయేలు ప్రజలు హిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబీరాలతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలకు ప్రజలకు పిలువగా వీరు భోజనము చేసిరి, వారి దేవతలకు నమస్కారం చేసిరి. మోయాబీలు ఆ కన్యకలో, ఆ స్త్రీలు ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తూ ఉన్నారు, వారందరినీ చూపిస్తూ ఉన్నారు, వారు దేవతలను చూపిస్తూ ఉన్నారు. వీరు ప్రత్యేకింపబడిన జనాంగమని మర్చిపోయి, వీరు ప్రత్యేకింపబడిన ఆయన రక్తదారులో కడగబడిన బిడ్డలను మర్చిపోయి ఎవరో పిలుస్తున్నారని చెప్పి, ఎవరో దౌర్భాగ్య అందాన్ని చూసి, వారి మాటలను చూసి, వారి దేవతలను చూసి, అన్య సాంప్రదాయాలను చూసి వీరు ఏమి చేశారంటే ప్రత్యేక జీవితాన్ని విడిచిపెట్టి, ఆ ఒంటరి జీవితాన్ని విడిచిపెట్టి అన్య జనాంగంలో కలిసిపోయారు వారు. అందువల్ల దేవుని కోపాన్ని వారు పొందుకున్నారు. ఈరోజు ఎటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు? ప్రత్యేక జీవితాన్ని విడిచిపెట్టి లోక ఆశలతో నువ్వు పడిపోతున్నావు, ఈ లోక సాంప్రదాయాలు పడిపోతున్నావు,
ఈ లోక మూఢనమ్మకాల్లో పడిపోయి అన్య దేవతలకు సంబంధించిన విగ్రహాలకు నమస్కారం చేసి వాటిని నువ్వు తింటూ ఉన్నావు, వాటికి నమస్కారము చేస్తూ ఉన్నావు. అందుకే ఈరోజు ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. అందుకే ఈరోజు దేవుని నుంచి వచ్చిన ఆశీర్వాదాల బదులు ఆయన కోపమును, ఆయన అగ్నినే మనము చవి చూస్తున్నాము తల్లి. ఈరోజు గర్భములో ఉన్నప్పుడే ఏమి చేస్తున్నారు తెలుసా? లోక ఆచారాలు మొదలు పెడుతున్నారు. గర్భములో ఉండగానే నువ్వు దేవుని స్తుతించడము మానివేసి రకరకాలుగా ఏదో నిద్ర పట్టడం లేదని ఈరోజు రకరకములుగా తాళ్ళు కట్టించుకుంటున్నావు. అంటే అన్య సాంప్రదాయాలకు వెళ్ళిపోతున్నావు. అంటే పిండమ్మగా ఉన్నప్పుడే నువ్వేమి చేస్తున్నావు తెలుసా? నువ్వు ఆచారాలు మొదలు పెడుతున్నావు. వాడు గర్భంలోంచి బయటికి వచ్చేటప్పుడు, లేదా అత్తగారింటికి వెళ్ళేటప్పుడు, లేదా నీ పుట్టింటికి వెళ్ళేటప్పుడు గాజులు తొడుక్కొని రకరకాల సీమంతనం అని చెప్పి రకరకాల అన్య సాంప్రదాయాలను తీసుకువచ్చి ఆ పశువులు జల్లుకొని అన్య సాంప్రదాయాలకు వెళ్ళిపోతున్నావు. అందువల్ల దేవుని యొక్క ఉగ్రతను చవి చూస్తున్నావు. బిడ్డను పుట్టినప్పుడు వాడిని దేవుని సన్నిధిలోనికి తీసుకురాకుండా ఎక్కడెక్కడికో వాడికి తిప్పుతున్నావు, ఎక్కడెక్కడో తాళ్ళు కట్టిస్తున్నావు. వాడు పెద్దవాడు అవుతున్నప్పుడు పాఠశాలకు తీసుకువెళ్తున్నావు. పాఠశాలకు తీసుకువెళ్ళేటప్పుడు కూడా ఎవరి దగ్గరకు వెళ్ళకూడని చోటుకి వెళ్ళి వాడు చెప్పిన పేరు నువ్వు పెట్టించుకుంటున్నావు. దేవుని పేరుని మర్చిపోతున్నావు. యాజకులు పెట్టిన పేరుని మర్చిపోతున్నావు. నీకు నచ్చిన పేరును నీ ఆధారం చేసుకుని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని బిడ్డవాన్ని నువ్వు పెంచుతున్నావు. బర్త్డే ఫంక్షన్కే కాదు, పిల్ల పెద్దదైనప్పుడు, శారీరకంగా పెరిగినప్పుడు ఈరోజు నేను ఏమి చేస్తున్నామో తెలుసా? అన్ని ఆచారాలు, మోయాబు సాంప్రదాయాలు, అమ్మోనీయుల సాంప్రదాయాలు రకరకాలుగా పాటిస్తున్నావు. ఈరోజు అందువల్ల ఆ యొక్క శాపము వెంటాడుతున్నది. అందువల్ల దేవుని కోపము వెంటాడుతున్నది తల్లి. ఈరోజు దేవుడు ఆశీర్వదించడానికి నేను పిలిచాడు, కానీ ఈరోజు దేవుని నామాన్ని అందరు ఎదుర్కొండా, అన్య జనులు ఎదుర్కొండా ఈరోజు దూషించే విధముగా ఈరోజు నీ ప్రవర్తన, నీ క్రియలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఆశీర్వదించడానికి ముందుకు రాలేకపోతున్నాడు. ఏ విధంగా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం? గృహము కట్టుకుంటే యాజకులు సంప్రదించరో వేరే వారిని సంప్రదిస్తూ ఉంటారు. నవధాన్యాలు అంటూ ఉన్నారు. అవి నువ్వు తినేవి, అవి నువ్వు పండించేవి. గుమ్మడికాయలు అంటూ ఉన్నావు. అది నువ్వు వేసే పండేది కాదు, అది ప్రకృతిగా సహజంగా పెరిగేది. అదే నిమ్మకాయలు అంటూ ఉన్నావు. అది నువ్వు రోజు పిండుకొని తాగేది. ఈరోజు రకరకముల సాంప్రదాయాలు సంఘములో ఏలుబడి చేస్తున్నాయి. ఈరోజు రకరకముల మూఢనమ్మకాలు, ఆచారములు ఈరోజు సంఘములో ఏలుబడి చేస్తున్న కారణముగా దేవుని ఆశీర్వాదమునకు బదులు దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క కోపమును, దేవుని యొక్క శాపమును ఈరోజు మనం చవి చూస్తున్నాం. గల కారణం ఏమిటో తెలుసా? ఉండకూడని స్థలములో ఉండడం లేదు. వేరుపాటు జీవితాన్ని విడిచిపెట్టి అన్యులను కలిసిపోతున్నావు. అందుకే ఆ యొక్క దావీదు గారు అంటూ ఉన్నారు, అందుకే సొలొమోను గారు అంటూ ఉన్నారు. ఏమిటో తెలుసా? అపహాసకులు కూర్చున్న చోటన కూర్చోవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, నువ్వు తొలగిపో, నువ్వు తప్పించుకో, దేవునికి అప్పగించుకొని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఎవరికి అప్పగించుకుంటున్నావు తల్లి? అగ్ని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క తెగులు బయలుదేరి అనేక మంది ఇక్కడ చనిపోయారు. మొదట ఆ యొక్క పెద్దలు, అంటే ఎవరైతే పెద్దలు మోయాబులతో వ్యభిచారము చేశారో, దేవతలకు పూజించారో, ఆ పూజించిన దానిని విగ్రహం అర్పించిన దాన్ని తిన్నారో, మొదట ఆ యొక్క పెద్దలు దేవుని పక్షాన ఉరి తీయబడ్డారు. రెండవదిగా అక్కడ తర్వాత ఎవరైతే నమస్కారం చేశారో ఆ కుటుంబాలన్నీ కూడా చంపబడ్డాయి. తర్వాత దేవుని తెగులు వచ్చి 24,000 మంది చనిపోవడానికి కారణమైంది. ఈరోజు నీ ఒక్కడ వల్ల కుటుంబాల్లో శాపాన్ని తెచ్చుకుంటూ ఉన్నావు. ఈరోజు నువ్వు గృహ యజమానిగా, గృహ తల్లిగా, గృహ తండ్రిగా ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావు. ఈరోజు గృహంలోనికి శాపము రావడానికి, మరణములో రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవుని వాక్యము కింద, దేవుని యొక్క ఆత్మ కింద లేకుండా నీ సొంత అభిప్రాయంతో, నీ సొంత ఆలోచనతో నువ్వు అడుగులు వేస్తున్నావు. ఈరోజు అందుకే ఈ యొక్క గృహాలలో అగ్ని, దేవుని అగ్ని చల్లారడం లేదు. దేవుని యొక్క కోపము చల్లారడం లేదు తల్లి. కానీ అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు.
అతను ఫీనెహాసు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అక్కడ ఒక యాజకుడి యొక్క మనముడు ఉన్నాడు, అహరోను యొక్క మనముడు ఉన్నాడు. చూశాడు ఈ విధముగా అగ్ని మండుతూ ఉంటే, ఈ విధంగా తెగులు ద్వారా అనేక మంది చనిపోతూ ఉన్నారని. కాబట్టి ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో ఆ గృహములోనికి వెళ్ళి, ఆ గుడారములోనికి వెళ్ళి ఈట పట్టుకొని ఆ శాపమును, ఆ పాపమును పొడిచి చంపేసేవాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పాపమును, ఆ శాపమును, ఆ వ్యభిచారమును, అనే సాంప్రదాయములను చంపివేశాడో దేవుని యొక్క అగ్ని ఆగిపోయింది. హల్లెలూయా. దేవుని యొక్క తెగులు ఆగిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ విముక్తి చెందినట్టు లేఖనము సెలవిస్తోంది. ఈరోజు ఏ విధంగా నువ్వు ఉంటూ ఉన్నావు తల్లి? ఇద్దరు యాజకులు అక్కడ కనబడుతున్నారు. ఒకరు బిలాము లాంటి యాజకులు, రెండవదిగా రోషము కలిగిన ఫీనెహాసు లాంటి యాజకులు కనబడుతున్నారు. ఈరోజు ఏ యాజకుల మాట నువ్వు వింటూ ఉన్నావు? ఏ యాజకులు సమక్షంలో నువ్వు ఉంటూ ఉన్నావు తల్లి? ఈరోజు శాపము రావడానికి గల కారణము ఏమిటనంటే, ఒకటి నీ సొంత ఆలోచన, నీ సొంత అభిప్రాయమో పెట్టుకొని ఏమి చేస్తున్నావు తెలుసా? ప్రత్యేకింపబడిన జీవితము నుంచి అన్య జీవితంలోనికి నువ్వు కలిసిపోతున్నావు తల్లి. ఆ విధంగా కలడానికి వీలు లేదు. బిలాము లాంటి బోధలను విని పాడైపోతున్నావమ్మా. ఈరోజు బిలాము లాంటి బోధలు ఆ ప్రవక్తలు లేకపోలేదు తల్లి. అలాంటి ప్రవక్తలు సమాజంలో లేకపోలేదు, అలాంటి ప్రవక్తలు సంఘంలో లేకపోలేదు. వారు ఏమి చేస్తున్నారు తెలుసా? ధనాన్ని ఆర్జించి ఆ యొక్క సంఘం మీదకి, ఆ బిడ్డల మీదకి, ఆ యొక్క కుటుంబాల మీదకి ఆ ధనాన్ని ఆర్జించి ఏమి చేస్తున్నారు తెలుసా? నువ్వు అన్ని ఆచారాలు పాటించినా పర్వాలేదు, నా కానుకలు నాకు ఇచ్చే. ఏమి చేసుకున్నా పర్వాలేదు, నువ్వు నవధాన్యాలు వేసుకున్నా పర్వాలేదు, నువ్వు గుమ్మడికాయలు కట్టుకున్నా పర్వాలేదు, నువ్వు ఏమి చేసినా పర్వాలేదు, నీ కోసము నేను ప్రార్థన చేస్తాను. ఆ తెగులు అంటుకుపోతుంది కుటుంబాల్లో, ఆ యొక్క తెగులు అంటుకుపోతుంది కుటుంబాల్లో. దేవుని అగ్ని ఏం చేస్తున్నా తెలుసా? అంటుకుపోయి దహించి వేస్తుంది. ఈరోజు అటువంటి యాజకుల క్రింద నువ్వు ఉంటూ ఉన్నావేమో జాగ్రత్త. అటువంటి సంఘములో నువ్వు ఉంటూ ఉన్నావేమో జాగ్రత్త తల్లి. ఈరోజు అలాంటి యాజకులు లేకపోలేదా? ఒక యాజకులు నాతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, అయ్యా ఒకడు బ్రాందీ షాప్ పెట్టుకున్నాడండి, నన్ను ప్రార్థనకే పిలవమంటున్నాడు. ప్రార్థన చేసి రిబ్బన్ కటింగ్ చేయాలట. ఆ యాజకుడు రోషము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి, ఆత్మ పొందుకున్న యాజకుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అన్ను ఉన్నాడట, నేను రాను నాన్న, నేను అది వాక్యానుసారము కాదు, నువ్వు అనేక ప్రాణములను, అనేక కుటుంబాలను పాడు చేసి నువ్వు ధనాన్ని సంపాదించుకుంటున్నావు, అది దుర్వ్యాపారము కాబట్టి దానిలో నేను పాలు పంపులు నేను పొందను, నేను ప్రార్థన చేయడానికి రానని చెప్పాడంట. వెంటనే అతను అంటూ ఉన్నాడంట, ఆ బ్రాందీ షాప్ యజమాని అంటూ ఉన్నాడు, నీవు అలాంటి వాడు అని నాకు తెలుసు, అందుకే నేను ఒక్కనే నేను చూసుకున్నాను, ఒక్కడిని నేను పురమాయించుకున్నాను. నువ్వు చేయకపోతే యాజకులు లేరా? అతనితో నేను రిబ్బన్ కటింగ్ చేయించుకొని అతనితో నేను ఓపెనింగ్ చేయించుకుంటాను. ఈరోజు ఎటువంటి మాటలు నమ్ముతున్నావు తల్లి? ఎటువంటి సంఘములో ఉన్నావు? ఎటువంటి యాజకుల కింద ఉండి అన్ని ఆచారాలకి నువ్వు వెళ్తూ ఉన్నావు, అన్య సంప్రదాయాలకి నువ్వు వెళ్తూ ఉన్నావు. ఇంకొక యాజకుడు ఉన్నాడట, వాడు ఏకంగా ఏం చేశాడంటే సమాధులు పెట్టిని తయారు చేసి వ్యాపారం పెట్టాడట. యాజకులు పెట్టచ్చు తల్లి? దేవుడు అనేక మందిని నశించిపోతున్న వారిని, రోగము కలిగిన వారిని, కుంటివారిని, గుడ్డివారిని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రాణాన్ని బ్రతికిస్తూ ఉంటే ఈ యాజకుడు ఏం చేస్తూ ఉన్నాడు? సమాధులు పెట్టి వ్యాపారం పెట్టాడట. అంటే వాడి ఉద్దేశం ఏంటి? వాడి యొక్క సంకల్పం ఏమిటి? క్రైస్తవులు బిడ్డలు ఎంతమంది చనిపోతే అంత నాకు లాభం. అన్ని సమాధులు పెట్టి నేను తయారు చేసుకుని కూర్చొని ఉన్నాను, అనేక ధనధాన్యాల ఆస్తిపాస్తులన్నీ పెట్టాను, ఈ వ్యాపారాన్ని నేను పెట్టాను. అలాంటి సేవకులను తీసుకొచ్చి ఈరోజు నువ్వు ప్రార్థన చేయించుకుంటూ ఉన్నావమ్మా. అలాంటి సేవకులను తీసుకొచ్చి నీ గృహంలో అడుగు పెట్టించుకుని ఈరోజు రకరకములైన వ్యవహారాలు నువ్వు చేస్తూ ఉన్నావమ్మో జాగ్రత్త. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నామాన్ని గణపరిచే విధముగా ఉండాలి, ఆయన నామాన్ని దూషించే విధముగా మనం ఉండకూడదు.
ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామాన్ని దూషించే విధముగా ఎంతమంది అయితే ఉన్నారో, మోయాబీలతో ఎంతమంది అయితే కలిసిపోయారో, మోయాబుల దేవతలు ఎంతమంది అయితే సాగిల పడ్డారో, మోయాబులకు అర్పించిన దేవతలకు అర్పించిన ఆ భోజనం ఎంతమంది అయితే చేశారో, ఎంతమంది అయితే వ్యభిచారములు ఉన్నారో, ప్రతి ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలేదు తల్లి. అగ్ని చేత కాల్చివేశాడు, తెగిలి చేత చంపివేశాడు. మిగతా వారిని మాత్రమే రక్షించి ఆ యొక్క కానానులోనికి నడిపించాడు తల్లి. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించడానికి నిన్ను పిలిచాడు. దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు ఈరోజు నువ్వు చేసే విధంగా నువ్వు ఉంటూ ఉన్నావమ్మా. నీకు నువ్వు ఆలోచించుకో. నువ్వు చేసిన క్రియలను బట్టి నీ పిల్లలకు ఆశీర్వాదమే రావాలి. శాపాన్ని నువ్వు తెచ్చే విధముగా నువ్వు జీవించకూడదు. ఈరోజు అన్య సంప్రదాయాల వల్ల ఏదో వస్తుందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అన్య సంప్రదాయాలు, అన్య యొక్క ఆ మూఢనమ్మకాలు, ఆచారాలు చేస్తే ఏదో వచ్చింది నువ్వు అనుకుంటున్నావు. నీకు వచ్చేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కోపము తప్ప, దేవుని ఉగ్రత తప్ప నువ్వు సంపాదించి పెట్టింది నీకు, నీ కుటుంబములకు, నీ పిల్లలకు వేరేదేమీ లేదు తల్లి. ఈరోజు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. లేవికాండము 18:2 నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారము దేశాచారాలు చొప్పున మీరు చేయకూడదు. మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడల ప్రకారం నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడగు యెహోవాను మీరు నా కట్టడలను ఆచరింపవలెను. వాటిని గైకొనుట వలన వాటి వలన మీరు బ్రతుకురు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఐగుప్తు ఆచారాల ప్రకారముగా నువ్వు ఆచరిస్తే, కానాను ఆచారాల ప్రకారముగా నువ్వు నడిస్తే నువ్వు బ్రతకవు, నువ్వు ఆశీర్వదింపబడవు, దేవుని చేత దీవింపబడవు. నువ్వు దీవింపబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే, నీ కుటుంబము నీవు సుఖ సంతోషాలతో బ్రతకాలంటే, జీవించాలంటే ఆయన అంటున్నారు, నా కట్టడల ప్రకారముగా, నా విధుల ప్రకారముగా నువ్వు ఆచరించి నువ్వు గైకుంటే నీవు బ్రతుకుతావని ఆయన మాట్లాడుతున్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ విధముగా నువ్వు జీవిస్తున్నావు? ఆశీర్వాదము కోరుకోవాలని ఇక్కడికి వచ్చావు. ఈరోజు అన్య సంప్రదాయాల ప్రకారముగా ఈరోజు నువ్వు జీవిస్తూ ఉంటే దేవుణ్ణి అడుగు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను ఒక్కసారి కరుణించు. నాకు తెలుసో తెలియక నేను జీవించాను, తెలుసో తెలియక నా బిడ్డల అన్యాచారాల ప్రకారంగా నేను నడిపించాను ప్రభువా, నన్ను ఒక్కసారి నువ్వు క్షమించు ప్రభువా అనే ప్రార్థన చేస్తే ఆయన నిన్ను క్షమించే దేవుడు. ఆ యొక్క ఫినెహాసు ఏ విధముగా చేశాడు అనంటే, అయ్యా మేము చేసింది తప్పే, ఇదిగో ఆ యొక్క శాచము కానీ, ఆ విగ్రహారాధన కానీ, ఆ అన్య సాంప్రదాయాలు కానీ, ఆ వ్యభిచారము కానీ ఉండనివ్వకుండా ఆ యొక్క గుడారంలోనికి వెళ్ళి నేను నిర్మూలన చేస్తాను, నేను చంపివేస్తాను, ఆ గుడారంలో నుంచి నేను తీసివేస్తానని చెప్పి ఆ తీసివేస్తానంటేనే దేవుని యొక్క ఆశీర్వాదం వారందరూ పొందుకున్నారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఆ విధముగా లోబడితే, ఆ విధముగా ప్రార్థన చేస్తే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు తల్లి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, మీరు ఆశీర్వదింపబడాలంటే నా జనాంగముగా మీరు వేరుపరచబడాలి. వేరుపరిచే జనాంగము ఉండాలి. నీ నోటి మాటలు వేరుపరచబడాలి, నీ కంటి చూపులు వేరుపరచబడాలి, నీ క్రియలు వేరుపరచబడాలి, నీ నడకలు వేరుపరచబడాలి, నీ హృదయ ఆలోచనలన్నీ కూడా వేరుపరచబడి నువ్వు సంఘములో సహవాసములో నీవు ఉండాలి. ఉంటే ఆ స్థిరమైన జీవితాన్ని చూసి నేను నిన్ను ఆశీర్వదించే దేవుడు నన్ను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
ఆ యొక్క దేవాతి దేవుడు ఆ ప్రజలందరినీ కూడా, అంటే కొత్త నిబంధన గ్రంథంలో శిష్యులందరినీ కూడా ఆ సమాజం నుంచి వేరుపాటు చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అంటే వాక్యములో వేరుపాటు చేశాడు, ఆత్మలో వేరుపాటు చేశాడు, ఆ లోకం నుంచి వేరుపాటు చేసి చివరగా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం చూసి మనం ముగించుకుందాం. దేవాతి దేవుడు చివరగా వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఆకాశంలోనికి ఆరోహమయ్యేటప్పుడు ఆ ప్రజలను ఆ యొక్క వారిని ఏ విధముగా దీవించాడో, ఆశీర్వదించాడో, ఆయన ఏ విధముగా మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. చదువమ్మా. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహమయ్యను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండరు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ మనుషులందరి నుంచి వేరుపరిచాడు శిష్యుల్ని, ఆ 120 మందిని వేరుపరిచాడు. బేతనియాలోనికి తీసుకువచ్చి ఏమి చేస్తున్నాడో తెలుసా? చేతుల నుంచి ప్రత్యేకించి వారిని ఆశీర్వదించి, వారిని దీవించి, వారి కోసం ప్రార్థన చేసి, మీరు యెరూషలేములోనే ఉండండి, ఆ సహవాసంలో ఉండండి, ఆ సన్నిధిలో ఉండండి, ఆ రొట్టె విరిచిన విధానంలో ఉండండి అని చెప్పి వారు ప్రత్యేకింపబడి ఆశీర్వదించి యేసయ్య ప్రత్యేకింపబడి మేఘారుడే వెళ్ళిపోయారు తల్లి. హల్లెలూయా. అంటే ఆయన రావడము ఈ లోకములో ఉన్న మనుషులను దేవుడు ఎన్నుకున్న జనాంగమును ప్రత్యేకింపబడిన జనాంగముగా తయారు చేశాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన ఎన్నుకున్న బిడ్డలను ప్రత్యేకింపబడి ఆశీర్వదింపబడి, ఇదిగో నేను మరలా వస్తున్నాను, అదే జీవితంలో, అదే ప్రత్యేకమైన జీవితంలో, అదే యొక్క ఆత్మీయ జీవితంలో, అదే సంఘములో, అదే సహవాసములో, అదే ప్రార్థనలో, అదే వాక్యములో, అదే రొట్టె విరుచుడులో ప్రత్యేకింపబడి ఉంటే మధ్యాకాశానికి మరలా నేను మిమ్మల్ని తీసుకువెళ్ళి నేను మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడునని ఆయన వాగ్దానమునిచ్చి ఆయన మధ్యాకాశానికి తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి ఆయన వెళ్ళిపోయారు తల్లి. ప్రత్యేకింపబడిన జనాంగముగా ఉండాలని. ఈరోజు నువ్వు ఈ లోక ఆశీర్వాదమే కాదు, పరలోక సంబంధించిన ఆశీర్వాదమైన పరలోక రాజ్యంలో నువ్వు నివసించాలంటే, 1000 ఏళ్ల పరిపాలన ఉండాలంటే, నువ్వు నిరంతరం ఆయన సింహాసనం దగ్గర నువ్వు పెండ్లి భార్యగా నిలబడాలంటే నువ్వు ప్రత్యేకింపబడిన జనాంగముగా నీవు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. అందుకే పేతురు గారు మాట్లాడుతున్నారు, మీరు ఆశీర్వదించడానికి ఆయన మిమ్మల్ని పిలిచారు. మీరు దోషణకు ప్రతి దోషనైనను, కీడుకు ప్రతి కీడైనను మీరు చేయకండి. ఈరోజు నిన్ను బట్టి దేవుని నామాన్ని దోషింపబడకుండా ఉండాలి. నిన్ను బట్టి దేవుని నామాన్ని అన్యజనులు ఎదురుకుండా మహిమపరిచే విధముగా నువ్వు జీవిస్తే ఆయన ఈలోక సంబంధించిన ఆశీర్వాదమే కాదు, పరలోక సంబంధించిన ఆశీర్వాదముతో నిన్ను, నీ కుటుంబాలే, నీ పిల్లల్నే ఆయన దీవించే దేవుడు. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాము తల్లి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు ఒకటి ఈరోజు నీతో మాట్లాడారు. ప్రత్యేకింపబడిన జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తానని ఆయన నీతో మాట్లాడడం జరిగింది తల్లి. ఈరోజు నా జీవితంలో ప్రత్యేకింపబడిన జీవితం ఉన్నదా? ప్రత్యేకింపబడిన ఒక జీవితంలో మనం జీవిస్తున్నామా? ప్రత్యేకింపబడిన జనాంగం మనం జీవిస్తున్నామా? ఇశ్రాయేలు ప్రజల కోసం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. వారు ఒంటరిగా నివసించే జనాంగము, వారు అన్యులలో వారిని నేను లెక్కించడం లేదు, వారు ప్రత్యేకింపబడిన జనాంగం ఆయన మాట్లాడుతున్నారు. అందుకే వారిని ఆశీర్వదించడం దేవుడు మొదలు పెట్టారు తల్లి.